కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్ గోపాల్పై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. విజయ్ గోపాల్ను చెప్పులతో కొట్టిన వైకాపా సైకోలను అవే చెప్పులతో తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పాలక పార్టీ నేతలు ఫ్యాక్షనిస్టులు కంటే ఘోరంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని లోకేష్ నిలదీశారు. బాధితులపైనే రివర్స్ కేసులు బనాయించడం సిగ్గుచేటని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. నీరు లేక పంట పొలాలు ఎండిపోతుంటే సీఎం జగన్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 400 మండలాల్లో పంటలు నాశనం అయ్యాయని అధికారులు సైతం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్న కేంద్రం వేల కోట్ల రూపాయలు జరుగుతున్న ఏపీ లిక్కర్ దందాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వినతి పత్రం ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అమిత్ షా జగన్ కుమ్మక్కై ఏపీలో మద్యం కుంభకోణంలో వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. నీరు లేక పంట పొలాలు ఎండిపోతుంటే సీఎం జగన్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. సొంత జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నా కూడా సీఎం జగన్ స్పందించడం లేదని విమర్శించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 400 మండలాల్లో పంటలు నాశనమయ్యాయని అధికారులు సైతం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో 20-21వ తేదీలో నిరసన దీక్ష చేస్తామని రామకృష్ణ తెలియజేశారు. మన ఆంధ్ర రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ 4 ఏళ్లుగా జరుగుతున్న లిక్కర్. అసలు దేశమంతా ప్రతి చిన్నదానికి డిజిటల్ పేమెంట్స్ ఉంటే ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ కూడా లేవు, నగదుతో జరుగుతూ ఉంది. ప్రతి నెల కొన్ని 100 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ పోతా ఉందని రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆరోపించడం జరిగింది. ఓకే, మమ్మల్ని అందరినీ కూడా నీవు దృష్టిలో పెట్టుకోకపోవచ్చు. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, ఆమె అక్టోబర్ 8వ తేదీ నాడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి ఆమె మొత్తం విత్ ఫ్యాక్ట్స్ ఆమె దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆమె కోరింది. మరి ఇది ఇచ్చింది ఎప్పుడు? అక్టోబర్ 8వ తేదీ నాడు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నాను ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని, ఇది సిపిఐ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కాదు. సిపిఐ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే నీకు సరిపోరు కాబట్టి అది ఓకే. మరి మీ పార్టీ ప్రెసిడెంటే, అందులో ఆమె ఇంతవద్దు బాగా చదువుకున్న ఆమె, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, ఆమె ఇస్తే మీరు ఎందుకు చర్య తీసుకోవడం లేదు? నేరుగా అడుగుతా ఉన్నాం. ఇవాళ అమిత్ షా, అదానీ, జగన్మోహన్ రెడ్డి ఒక నెక్సెస్గా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల ఖర్చు జగన్మోహన్ రెడ్డి భరించమని మీరేమన్నా చెప్పారా? బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరిపై వైఎస్ఆర్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. పురంధేశ్వరి సెలెక్టివ్ అటెన్షన్ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారన్నారు. తనకు కావలసిన వాటిని నమ్ముతారని, వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నా పట్టించుకోరన్నారు. దుష్టంతా భావ సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడంపైనే పచ్చపార్టీ ఆరోపణలను నిర్ధారించుకోకుండా రిపీట్ చేయడం సెలెక్టివ్ అటెన్షన్ లక్షణమే అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సెలెక్టివ్ అటెన్షన్ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనకు కావలసిన వాటిని నమ్ముతారని, వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నా పట్టించుకోరని ట్విట్టర్లో పేర్కొన్నారు. అనుకూల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. దీన్ని జెండా పీకేయడం అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలన్నారు. ఏపీలో కూడా మిత్రపక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపీ 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనను వేగవంతం చేశాయి. ఒక్కో పార్టీ నుంచి 3 సభ్యులతో ఏర్పాటైన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నేడు ఎన్టీఆర్ భవన్లో జరగనుంది. సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ఎజెండాగా త్వరలో ఉమ్మడిగా మేనిఫెస్టోను ప్రకటించనున్నాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం జరగనుంది.
ఈ కమిటీలో టీడీపీ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం సభ్యులుగా ఉన్నారు. జనసేన నుంచి జనవాణి సమన్వయకర్త వరప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్, అధికార ప్రతినిధి శరత్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తారు. వచ్చే ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ కసరత్తు చేయనుంది. టీడీపీ ఇప్పటికే రాజమహేంద్రవరం మహానాడులో సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టోగా 6 కార్యక్రమాలను ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతేడాది ఇప్పటంలో జరిగిన బహిరంగ సభలో షణ్ముఖ వ్యూహం పేరుతో మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేన తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నందున వాటికి అదనంగా మరికొన్ని జోడించి కమిటీ తుది మేనిఫెస్టోను రూపొందించనుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏకాభిప్రాయంతో ఖరారు చేసి త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారు. విజయవాడలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టపాసులు కాలుస్తూ నగరవాసులు సందడి చేశారు. వివిధ రకాల టపాసుల మూతతో నగరం మారుమోగింది. చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా నగరవాసులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నగర వ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలంతా సంతోషంతో పండుగను జరుపుకున్నారు. చిన్న పెద్ద వెలుగుల ఉత్సాహాన్ని ఆస్వాదించారు. అందరి ఇళ్లలో కొత్త కాంతులు విరజిమ్మాలని అందరూ నూతన ఉత్సాహంతో దీపావళిని జరుపుకున్నారు. టపాసులు కాలుస్తూ నగరవాసులు సందడి చేశారు. వివిధ రకాల టపాసుల మోతతో నగరం మార్మోగింది. చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా నగరవాసులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. టపాసుల శబ్దాలతో మోత మోగించారు. అయితే ఇదివరకటితో పోలిస్తే ఈసారి టపాసుల మోత సగానికి తగ్గినట్టు కనిపించింది. జీఎస్టీ ప్రభావంతో బాణసంచా ధరలు గణనీయంగా పెరగడంతో అనేక మంది తమ తమ ఆర్థిక స్తోమత పరిమితులకు లోబడి టపాసులు కాల్చారు. తారాజువ్వలు గాలిలోకి పరుగులు తీస్తుంటే చిచ్చుబుడ్లు తామేమీ తక్కువ కాదంటూ కాంతులను విరజిమ్మాయి. వాటికి పోటీగా లక్ష్మీ బాంబులు భారీ శబ్దం చేస్తూ సందడిని సృష్టించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ కృష్ణా జిల్లా కానూరులో ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు సుదర్శన నరసింహస్వామి యాగం నిర్వహించారు. నేపాల్కు చెందిన ఋత్వికులు హోమం చేశారు. చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని సంకల్పించారు. ఈ యాగంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు మళ్లీ ఏపీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సుదర్శన నరసింహస్వామి యాగం నిర్వహించారు. 3 రోజుల పాటు కానూరులో గల యార్లగడ్డ గ్రాంజియర్లో ఈ యాగం ఏర్పాటు చేశారు. నేపాల్కు చెందిన ఋత్వికులు ఈ యాగంలో పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రభుత్వం నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని సంకల్పించారు. ఈ యాగంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బాలకృష్ణ ఋత్వికుల బృందం చిత్తూరు జిల్లా 9 రోజుల నవరాత్రుల్లో చిత్తూరు నవచండీ యాగం చేయటం వల్ల బెయిల్ వచ్చిందని, మరలా విజయవాడలో నిర్వహించే సుదర్శన నరసింహ యాగం ఫలితంగా చంద్రబాబుకు శాశ్వత కోర్టు పరిహారం జరిగి కడిగిన ముత్యంలా మరలా ప్రజల్లోకి వస్తారని యార్లగడ్డ వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. సంప్రదిస్తే ఇప్పుడు నిన్న చండీ యాగం చేసాం, ఈరోజు సుదర్శన యాగం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి యాగం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మెరుగుపడాలని, అలాగే ఆయనకి శాశ్వతంగా ఈ కేసుల నుంచి పరిష్కారం లభించి బెయిల్ లభించాలని, అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఈ క్రతువు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 45 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 45 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఉండి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజాసేవలో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో యాగం నిర్వహిస్తున్నట్లు నేపాల్కు చెందిన ఋత్వికులు డాక్టర్ బాలకృష్ణ గురు తెలియజేశారు. యాగం ఫలం విశేషంతో రాబోయే రోజుల్లో చంద్రబాబు విశేష ఫలితాలను పొందడంతో పాటు మంచి జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోచార్య రీత్యా 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని రాజ్యాన్ని పరిపాలించాలని యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా మమ్మల్ని కోరటంతో త్రిసంకల్పిత ప్రకారంగా 3 రోజుల పాటు లక్ష్మీ నరసింహ విజయవల్లి సమేత సుదర్శన యాగం నిర్వహించినట్లు ఋత్వికులు డాక్టర్ బాలకృష్ణ గురూజీ తెలియజేశారు. నెక్స్ట్ వచ్చేటువంటి గోచార రీత్యా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అతను ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి ప్రార్థించారు. అందుకోసం త్రిదిన త్రిసంకల్పిత ప్రకారంగా మేము లక్ష్మీ నారసింహ తర్వాత విజయవల్లి సమేత సుదర్శన యాగాన్ని ప్రారంభించాము. ఈ యాగంలో 3 రోజులు చేస్తూ ఉన్నాము. ఎవరెవరు శత్రుస్థానంలో ఉన్నారో వాళ్ళందరికీ మోక్షప్రదాయకంగా వాళ్ళకంత నివారణ అయ్యి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం కూడా పరిపూర్ణంగా బాగుండాలి అని చెప్పి ప్రార్థిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి రేపు సాయంత్రం 4ంటికి పూర్ణాహుతి చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ రక్షాన్ని అందించాలి అని చెప్పి ప్రార్థించారు మా స్నేహితులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత దుర్గమ్మను మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి వెంకటరమణ నిన్న దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం చేయించి వేద మండపం నందు పండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్ KVS కోటేశ్వరరావు అమ్మవారి ప్రసాదములు, శేష వస్త్రములు, చిత్రపటం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్తో పాటుగా ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి పి చంద్రశేఖర్ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కేఎస్ జవహర్ సూటిగా ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు జగన్ రెడ్డి పూర్తి వ్యతిరేకమని, వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా ఎందుకు దానిపై జగన్ రెడ్డి స్పందించడం లేదన్నారు. దళితుల చిరకాల వాంఛ అయిన వర్గీకరణకు జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఈ అంశంపై 4.5 ఏళ్లలో ఒక్కరోజు కూడా స్పందించలేదని చెప్పారు. సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం అవుతుందన్నారు. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్కు ₹1 కూడా జగన్ ప్రభుత్వం కేటాయించలేదని, వచ్చే ఎన్నికల్లో జగన్కు బుద్ధి చెప్పేందుకు ఎస్సీలు సిద్ధమయ్యారని అన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. తరువాత ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందన్నారు. అనంతరం మధ్య దానికి ఆనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడనుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలోని 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. రేపు, ఎల్లుండి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ ప్రాంతంలో 15-16 తేదీల్లో పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.